రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు అంటూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది సార్. బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు. మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు. గవర్నర్లు నిరవధికంగా బిల్లులను తొక్కిపెట్టడం కుదరదు. అయితే అసెంబ్లీకి పంపాలి, లేదంటే ఢిల్లీకి పంపాలి. గడువు మీరితే బిల్లు పాస్ అయినట్లే అనడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. కారణం లేకుండా పెండింగ్లో పెడితే కోర్టులు కలగజేసుకోవచ్చు. రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన కీలక తీర్పు మీద మీ కామెంట్స్. ఇది ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన 10 బిల్లుల్ని గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుంది, రాజ్యాంగము ప్రకారము ప్రజలు ఎన్నుకునే శాసనసభకు చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఆ గవర్నర్లు ఆ లెజిస్లేటివ్ ప్రాసెస్, ఆ చట్టాలు చేసే ప్రక్రియను అడ్డుకోకూడదు. అందువల్ల రాజ్యాంగంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంది. ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ తన దగ్గరికి వచ్చిన బిల్లు పైన వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. వీలైనంత త్వరగా ఉంది కానీ సమయం ఎక్కడ లేదు కదా అని చెప్పి 3 ఏళ్ళు 4 ఏళ్ల వరకు అలాగే పెట్టుకుని కూర్చున్నారు. సో దాన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తూ కొన్ని బిల్లుల విషయంలో 1 మంత్, కొన్ని బిల్లుల విషయంలో 3 మంత్ గడువులో మేము నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. నిర్ణయం ఒకవేళ తీసుకోకపోతే ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే, డీమ్డ్ అసెట్ అంటారు అని తీర్పు చెప్పింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును ఆర్టికల్ 43 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అడిగింది. అంటే రాజ్యాంగపరమైన పరిస్థితుల పైన, రాజ్యాంగపరమైన అంశం పైన స్పష్టత కావాలన్నప్పుడు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టును రాష్ట్రపతి అడుగుతారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇందులో బీజేపీ దాని మిత్రపక్షాలేమో గవర్నర్లకు రాష్ట్రపతికి టైం లిమిట్ ఉండకూడదు అని వాదించారు. వాళ్ళ అధికారంలో ఉన్నారు కనుక. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే టైం లిమిట్ కావాలనేవాళ్ళు. రేపు వాళ్ళు అధికారం లేదనుకోండి, రేపు వాళ్ళే విక్టిమ్స్ అయ్యి లేదు అన్యాయం, టైం లిమిట్ ఉండాలంటారు. ప్రతిపక్షాలేమో టైం లిమిట్ పెట్టాలి, ఇలా నిరవధికంగా గవర్నర్లు తన వద్దనే పెట్టుకుంటే ఏంటి అని. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎవరిది వ్యాలిడేట్ చేసింది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇందులో ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. మొదటిది ఏంటంటే, గవర్నర్లకు రాష్ట్రపతికి ఈ 2 వ్యవస్థలకు కూడా వేరు, కోర్టులు వేరు. ఈ 2 భారత రాజ్యాంగంలో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని ఉంటుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం న్యాయ వ్యవస్థ, చట్టసభలు, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇంకొకరి డొమైన్లో మరొకరు ఎన్క్రోచ్ కాకూడదు. ఉదాహరణకు చట్టాలు చేసే బాధ్యత లెజిస్లేచర్ది, అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఆ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా చూసేది న్యాయ వ్యవస్థ. వీటి ఫంక్షన్స్ మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు సెపరేషన్ ఆఫ్ పవర్స్ను కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమని చెప్పింది. అందువల్ల మీరు కోర్టులు ఎలా చెప్తాయి అంటే అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన కీలక అంశం ఏంటంటే, ఒకవేళ గవర్నర్లు ఆమోదము తెలపకపోతే గడువులోగా అసలు గడువును విధించలేము, రిజిడ్ టైం లిమిట్స్ విధించలేము. అలాగే ఆ టైం లిమిట్లో గనక ఆమోదము నిర్ణయం తీసుకోకపోతే డీమ్డ్ అసెట్ అంటే అవి ఆమోదం పొందినట్టుగానే కోర్టులు ప్రకటించే అవకాశమే లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధము అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుత ధర్మాసనం కరెక్ట్ చేసింది. అందువల్ల ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వాదన నెగ్గింది ఒక రకంగా. అంటే గవర్నర్లకు రాష్ట్రపతులు గడువు విధించలేము, గడువులోగా పూర్తి కానప్పుడు డీమ్డ్ అసెంట్ ఇవ్వలేము, ఆమోదం పొందినట్టుగానే భావించలేము. ఈ 2 అంశాల్లో క్లియర్గా బీజేపీ వాదన, బీజేపీ నాయకత్వంలోని కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాల వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే అదే సమయంలో గవర్నర్లు ఆర్టికల్ 200 ప్రకారము వారి ముందున్న ఆప్షన్స్ ఏంటి అనే క్వశ్చన్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో మొదటి పాయింట్ ఇది. వాట్ ఆర్ ద ఆప్షన్స్ బిఫోర్ ద గవర్నర్ యాజ్ పర్ ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పిన ఆప్షన్స్ 3. 1 బిల్లులను ఆమోదించడం, 2 బిల్లులను తిరస్కరించడం, 3 రాష్ట్రపతికి పంపడం. సో ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. నార్మల్గా బిల్లులను తిరస్కరించినప్పుడు తన దగ్గరే పెట్టుకోవడమా, తిరిగి శాసనసభకు పంపించడం అనే క్వశ్చన్ వస్తుంది.
గవర్నర్లు ఏం చేశారంటే బిల్లుల్ని ఆమోదించకుండా తిరస్కరించకుండా తన దగ్గరే పెట్టుకున్నారు. ఇది ఫోర్త్ ఆప్షన్ ఎక్సైజ్ చేశారు. బీజేపీ దాని అనుబంధ మిత్రపక్షాల నాయకత్వం ఉన్న ప్రభుత్వాల వాదన ఏంటంటే ఆ ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది అని. రాజ్యాంగంలో ఫోర్త్ ఆప్షన్ లేదు అని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. అంటే ఒకటి ఆమోదించాలి లేదా రాష్ట్రపతి పంపించాలి, మూడవది తిరస్కరించాలి. తిరస్కరించినప్పుడు తప్పనిసరిగా శాసనమండలి సభకు పంపించాల్సిందే. ఇంకో మార్గం తిరస్కరించకుండా ఆమోదించకుండా ఉంచుకునే అవకాశమే లేదు. దేర్ ఇస్ నో ఫోర్త్ ఆప్షన్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నీవు నీ దగ్గరే పెట్టుకొని ఉండే అవకాశమే లేదు. ఇక మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏంటి? వీలైనంత త్వరగా అండి. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అన్న దానికి ఆ సమయాన్ని నిర్దేశించలేమన్నది బీజేపీ పాలిత ప్రభుత్వాల వాదన. సమయం లేకపోతే ఎలా అనేది ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాల వాదన. దీనికి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే సమయాన్ని అయితే నిర్ణయించలేము, కానీ అలా అని చెప్పి గవర్నర్లు ఇండెఫినెట్గా నిరవధికంగా నిష్కారణంగా ఏ కారణము లేకుండా ఇన్ఎక్స్ప్లికబుల్ అర్థం కాని రీతిలో తమ దగ్గరే పెట్టుకుంటే ఏం చేయాలి? అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కనుక న్యాయ సమీక్ష చేయవచ్చు, కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చు అని చెప్పింది. ఇది ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాల వాదనకు బలం చేకూరింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదు, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తీసుకునే నిర్ణయాలు జస్టిసబుల్ కాదు, అసలు న్యాయ సమీక్షకే అతీతము అని బీజేపీ పాలిత ప్రభుత్వాల వాదనను ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము, అలాంటి సమయంలో న్యాయ సమీక్ష చేయవచ్చు అని. కానీ అది లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూగానే ఉంటుంది. అంటే ఈ టైంలో చేయమని, ఈ రకంగా చేయమని గవర్నర్ల కోర్టుల ఆదేశాలు ఇవ్వలేవు. కానీ దీనిపైన నిర్ణయం తీసుకోండి టైం బౌండ్గా, ఒక పర్టికులర్ కాలం లోపల నిర్ణయం తీసుకోండి అని కోర్టులు గవర్నర్లను అడిగే అవకాశం ఉంటుంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ గెలిచిందా, ప్రతిపక్షాలు గెలిచాయా అనే వాదనలో అర్థం లేదు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగపరమైన కీలక అంశాలలో స్పష్టత ఇచ్చింది. ఆ స్పష్టత ఏంటి అంటే గవర్నర్లు, రాష్ట్రపతి లాంటి రాజ్యాంగ వ్యవస్థలకు కోర్టులు రిజిడ్ టైం లిమిట్స్, ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించలేము. ఎందుకు నిర్ణయించలేమంటే రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగానే వారికి ఆ వెసులుబాటు ఇచ్చింది. ఎందుకంటే అనేక రకాల పరిస్థితుల్లో అనేక రకాల బిల్లులు గవర్నర్ల ముందుకు వస్తాయి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని రిజిడ్ టైం లిమిట్, ఖచ్చితమైన కాలపరిమితి నిర్ణయించలేదు. దెర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీ అన్నాడు సుప్రీంకోర్టు భాష వాడిన పద. ఆ ఎలాస్టిసిటీ అంటే కొన్నింటిని 10 రోజుల్లో చేయొచ్చు, కొన్నింటి 1 రోజులో చేయొచ్చు, కొన్ని 6 నెలలు తీసుకోవచ్చు. ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీ సుప్రీంకోర్టు రాజ్యాంగము ఉద్దేశపూర్వకంగానే ఇచ్చింది అనేది సుప్రీంకోర్టు భావన. అందువల్ల ఇప్పుడు రిజిడ్ టైం లిమిట్ పెడితే ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీకి విరుద్ధం అవుతుంది అని. రెండవది డీమ్డ్ అసెంట్ అనే అవకాశమే లేదు. అలా డీమ్డ్ అసెంట్ ఇవ్వడము అంటే గవర్నర్ల అధికారాలను కోర్టులు తీసేసుకోవడమే. సో గవర్నర్ల అధికారాలని కోర్టులు తీసేసుకోవడాన్ని రాజ్యాంగం అంగీకరించదు డాక్టర్ల సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం. మూడవది అలా అని చెప్పి గవర్నర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చా అంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలు లేదు. వారు 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి తప్ప 4వ ఆప్షన్ అయినా నా దగ్గరే పెట్టుకొని కూర్చుంటా అన్న పరిస్థితులు వచ్చినప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తాయి? మెరిట్ ఆఫ్ ద బిల్లోకి వెళ్ళదు. లేదా గవర్నర్ను 10 రోజులు వెంటనే చేపట్టండి అని అనదు. గవర్నర్ను ఇంకో మీరు చెప్పండి టైం బౌండ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కేస్ టు కేస్ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల రాజ్యాంగపరమైన అంశాలపైన స్పష్టతగానే చూడాలి తప్ప బీజేపీ గెలిచిందా, ప్రతిపక్షాలు గెలిచాయా అనే కంక్లూజన్లకు మనం రాలేము.